వెల్కమ్ టు దర్బార్ ప్లస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాల్లో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ అధ్యక్షుని హోదాలో ఆయన పర్యటించబోతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం కేంద్ర మంత్రి పురంధేశ్వరి మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాల కారణంగా పివిఎన్ మాధవ్ రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ నాయకత్వం ఆయనకు బాధ్యతలు చేపట్టింది. మరి బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగారి పర్యటన చేస్తున్నారు. మరి పార్టీ కోసం పనిచేయడం తప్పులేదు, కానీ పార్టీ బలోపేతానికి పనిచేయడం అస్సలు తప్పు కాదు. కానీ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కొందరు చేసేటువంటి వ్యాఖ్యలనే ఇక్కడ మనం మాధవ్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మరి దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ 3 సార్లు ప్రధాని మోడీని చేశారు. దేశ ప్రజలు అంటే బీజేపీని ఎంతో కీర్తించారు, బీజేపీని ఆదరించారు, గౌరవించారు. కానీ బీజేపీని ప్రజలందరూ ఆదరించిన విషయం కొందరు నాయకులకు మాత్రం అర్థం కావట్లేదు. అంటే తామేదో సార్వభౌములమని రాజులమనే భావంలో ఉన్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీని అంటే భారతీయుల పార్టీ. మరి భారతీయులు ఉన్నటువంటి ఈ పార్టీకి సంబంధించిన విషయంలో కొన్ని విద్వేషాలు, కొన్ని ఉద్దేశపూర్వకంగా విద్వేషాల్లో కల్పించడం కూడా మనం తరచుగా మాటల్లో వింటుంటాం. కేంద్రంలో మంత్రులటువంటి బీజేపీ నాయకులు సైతం ఈ మధ్య తరచూ అసభ్య పదజాలని వాడడం కూడా నిజంగానే చాలా దారుణమైన విషయం. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు మరి రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా తీసుకొని మరి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. అంటే ఎలాంటి తారతమ్యాలు లేకుండా, మత విభేదాలు లేకుండా నిష్పక్షపాతంగా తమ విధులు నిర్వహిస్తామని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాయకులు కొందరు ఆ తర్వాత కాలంలో తమకు ఇష్టం వచ్చిన ఎదురు తామేదో సామాన్య మానవుల్లాగా ప్రవర్తిస్తూ వచ్చేటువంటి విచిత్రమైన వ్యాఖ్యలు నేటి సమాజాన్ని కాస్త ఆందోళనకు, ఆవేదనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రానికి వస్తున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి కూడక ఒక విషయాన్ని దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నంద్యాల బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అభిరుచి మధు చేసేటువంటి వ్యాఖ్యలే ఇక్కడ మాధవ్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు టీడీపీలో ఉన్నటువంటి అభిరుచి మధు ఆ తర్వాత బీజేపీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కూడా బాగా గుర్తింపు తెచ్చారు. మీడియా సహకారం వల్ల, మీడియా సోదరుల సహకారం వల్ల, సంపూర్ణ సహకారం వల్ల మరి అభిరుచి మధు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఏమైందో ఏమో కానీ మాట తీరు పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు పల్లకి మోసిన వారినే కూలీలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు, కూలీలుగా చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఓ కార్యక్రమంలో నంద్యాల బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మొదలు చేసినటువంటి వ్యాఖ్యలు దాదాపుగా కాస్త వివాదాస్పరంగా మారాయి. ఈ నేపథ్యంలో నంద్యాల ముస్లిం జేసీ నాయకులు అభిరుచి మధు యొక్క వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ కేసు నడుస్తుంది, విచారణ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మరి అభిరుచి మధు చేసేటువంటి వ్యాఖ్యలే చాలా దారుణంగా అనిపించాయి. అందుకు ప్రస్తుతం కేసులు నడుస్తూ ఉన్నాయి. అటు ముస్లిం జేఏసీ, ఇటు బీజేపీ నాయకులు కూడా ఈ కేసులో తమదైన విచారణకు హాజరవుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి అభిరుచి మధు చేసేటువంటి విషయాలపై ముఖ్యంగా ఆయన చేసేటువంటి విషయం ఎలా ఉందంటే విద్వేషాలను రగిలించే విధంగా ఉందన్న విషయాన్ని నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం భారతదేశంలో 80% మంది హిందువులు ఉంటే 20% మంది తక్కినవారు అంటరాని వారని ఆయన సంబోధించడం ఆయన వివేకానికి వదిలివేశారు నంద్యాల జేఎంసీ నాయకులు. అంటే 20% మంది అంటరాని వారిని చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం ఏమిటో మరి అన్నది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇంతవరకు పల్లకి మోసిన వారిని పక్కన పెట్టుకుని తిరిగినటువంటి నాయకులు ఈరోజు పల్లకి ఎక్కిన తర్వాత ఆ 20% మందిని కేవలం అంటరాని వాళ్ళుగా చెప్పడం నిజంగా బాధాకరం. అందుకే ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రానికి వస్తున్నటువంటి పివిఎన్ మాధవ్ ఈ యొక్క బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతారా లేక తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తారన్నది వేచి చూడాలి. ఏది పివి మాధవ్ నంద్యాలకు రాక స్వాగతిద్దాం. అయితే ఇదే విషయంలో స్థానిక బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. ఎందుకంటే నంద్యాల జిల్లా కేంద్రంలో మరి మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ఈ ప్రాంతాల్లో చాలా సున్నితమైన విషయాలపై కాస్త అవగాహన కలిగి ఉండాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం తగదు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం ఎంత మాత్రం మంచిది కాదు. మరి ఇతరుల మనోభావాలను తెలుసుకొని వారికి అనుగుణంగా వారి బాటల్లో వారి సహకారంతో పార్టీని బలోపేతం చేసుకుంటే ఎవరికి ఎలాంటి సందేహం లేదు, తప్పు అంతకంటే కాదు. కావలసిన వారికి
పార్టీ బలోపేతానికి సహకారం అందించే వాళ్ళు అందరూ ఉన్నారు, సహకరించేవారు చాలామంది ఉన్నారు. కానీ విద్వేషపూర్వకంగా విద్వేష వ్యాఖ్యలు చేయడం మాత్రం ఎంత మాత్రం తగదన్నది మాత్రం పివిఎన్ మాధవ్ స్థానిక నాయకత్వానికి హెచ్చరించాల్సిన అవసరం ఉంది. లేదా నంద్యాల బీజేపీ అధ్యక్షుడు గతంలో చేసినటువంటి ఈ యొక్క అంటరాని వాళ్ళు అనే విషయంపై క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షమాపణ చెప్పడం అనేది మానవత్వానికి మరి ఎంతో గొప్పదైన వరం. అంటే క్షమించడం అన్నది అంతకంటే పెద్దది మరొకటి ప్రపంచంలో లేదు అంటారు. మరి పివిఎన్ మాధవ్ మరి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తారా? అధ్యక్షుల వారు లేదు యథా రాజా తదా ప్రజ అదే విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూద్దాం. క్షమాపణలు కోరితే పార్టీ బాగుంటుంది, మీరు బాగుంటారు, దేశము బాగుంటుంది. విద్వేష వ్యాఖ్యలను కనీసం ఖండిస్తే పివిఎన్ మాధవ్ గారికి సరైన గౌరవం దక్కినట్టే అనుకోవచ్చు. చూద్దాం, మాధవ్ గారు ఈ విషయంపై దృష్టి సారిస్తారని అనుకుందాం.